మెట్టు కడగదు కదా నాన్న. నెక్స్ట్ ఇంకొకరు ఇంకెట్టినాడు సుబ్బారావు గారు పొజిషన్ ఇవ్వాలి. భాగ్య గోవింద 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 గోవింద. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని గత ప్రభుత్వం అవహేళన చేస్తూ వారి పవిత్రమైనటువంటి ప్రసాదమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కూడా అపవిత్రత కలిగేటువంటి విధంగా నెయ్యి కలపవలసినటువంటి ప్లేస్లో జంతు కలేబాలకు సంబంధించినటువంటి ఆయిల్ని దానిలో కలిపి చేయటం వల్ల భక్తులందరూ కూడా ఆ పవిత్ర దెబ్బతిందని నేడు సిట్టు ద్వారా బహిర్గతమైనటువంటి సందర్భంలో ప్రతి దేవాలయాన్ని కూడా పవిత్రతో కూడినటువంటి విధంగా శుద్ధి చేయాలని పిలిపించినటువంటి నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండా ఉమేశ్వరరావు గారి ఆదేశాల మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కమిటీ నాయకత్వ ఆధ్వర్యంలో నేడు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్లోని వెంకటేశ్వర దేవాలయాన్ని ఈనాడు శుద్ధి చేసి పవిత్రంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలని భవిష్యత్తులో జరగకూడదు, ఆ పవిత్రతని మరి దిశలా వ్యాప్తి చేసేటువంటి విధంగా ముందుకు సాగాల. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆ పవిత్ర దేవాలయాన్ని, ఆ పవిత్ర ప్రసాదమైన తిరుమల తిరుపతి లడ్డుని ఏ రకమైతే మన పూర్వీకులు మనకు అందజేశారో దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి విధంగా నేనున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తిరిగి పూర్వ వైభవం ముందుకు సాగేటువంటి విధంగా ఆ అన్నదాన ప్రసాదాలు మొత్తంతో పాటు పవిత్రంగా లడ్డును కూడా ప్రతి ఒక్క భక్తుడికి కూడా అందేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని బోండా ఉమేశ్వరరావు గారి నాయకత్వంలో ఈనాడు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడం జరిగింది. నెక్స్ట్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశానుసారం ఈరోజు జిల్లా పార్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో మరి గత ప్రభుత్వంలో కల్తీరెడ్డి అయినటువంటి జగన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పవిత్రమైనటువంటి లడ్డూలో మరి స్వచ్ఛమైన నెయ్యి బదులు మరి కల్తీ చేసి ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులకి ఇచ్చి వారి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా భక్తుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసినందుకు గాను మరి ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ ఈ సెంట్రల్ నియోజకవర్గం సింగినగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణలు మరి ఆలయాన్ని శుద్ధి చేసి ఈరోజు భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్టు ద్వారా అసలు అందులో నెయ్యే లేదు అంటే అందులో నెయ్యి లేదు కాబట్టి నెయ్యి కల్తీ జరగలేదని చెప్పేసి తమ అబద్ధపు రోత సాక్షి పత్రికలో అవినీతి పార్టీలో ఏదైతే నేతి బీరకాయలో నెయ్యి లేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి కాలంలో తిరుపతి లడ్డూలో నెయ్యి లేదు అన్నది అంతే వాస్తవం. మరి నెయ్యి కాకుండా దానిలో పామోలిన్ కానీ బీటా క్యారోటిన్ కానీ ఈ విధంగా 60.10 లక్షల లీటర్ల నెయ్యి అవినీతి జరిగింది. 20 కోట్ల లడ్డూలు దాని చేత తయారు చేయబడ్డాయి, స్వామివారి కాంకర్యానికి అన్న ప్రసాదాలకు ఉపయోగించబడ్డాయి. సో దానివల్ల 250 కోట్ల పైగా అవినీతి జరిగింది. ఈ అవినీతి తిమింగళాలని అవినీతి చేసినటువంటి భక్తులకు
మహాప్రసాదమైనటువంటి ప్రసాదంలో మరి కల్తీ చేసినటువంటి ఆనాటి పాలకులైనటువంటి జగన్ రెడ్డిని కానీ, వైవి సుబ్బారెడ్డిని కానీ, భూమన కరుణాకర్ రెడ్డిని కానీ ఖచ్చితంగా శిక్షించాల్సిందేనని మేము భక్తుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భక్తులకి మంచి జరిగేలాగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి చంద్రబాబు గారి నాయకత్వంలో అన్నప్రసాదాలు కానీ, మరి లడ్డు తయారీలోని నాణ్యత కానీ అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఇలాంటి జగన్ రెడ్డిని మన ఎన్నికల్లో మనం ఓడించాం, కానీ ఇలాగా మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా ఆ కాలంలో హిందువుల యొక్క మత విశ్వాసాల మీద అనేక రకాలైనటువంటి దాడులు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం విస్మరించాలని, అతన్ని మనం పారదోలాలని చెప్పేసి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం.